ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో కథ చెప్తాను, వింటారా? మా కథలు కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఈ కథలు పిల్లలకి మాత్రమే కాదు, పెద్దలకు కూడా. ఊర్లో ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో తల్లి, తండ్రి, ఇద్దరు కూతుర్లు ఉండేవారు. కొన్ని రీజన్స్ వల్ల పెద్దమ్మాయికి రిచ్ పర్సన్ నుంచి పెళ్లి చేశారు, చిన్నమ్మాయికి పూర్ పర్సన్ నుంచి పెళ్లి చేశారు. ఒకరోజు చిన్నమ్మాయికి ఒక ప్రాబ్లం వచ్చింది. అప్పుడు వాళ్ళ అక్క దగ్గరకు వెళ్ళి, అక్క నాకు ప్రాబ్లం వచ్చింది, ప్లీజ్ నాకు మనీ హెల్ప్ చేయండి. కానీ వాళ్ళ అక్కకి అత్యాస, గర్వం, పొగరు ఉండేది. అందుకు హెల్ప్ చేయకుండా అలాగే పంపించేసింది. చిన్నమ్మాయి ఎలాగో అలాగా తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. ఇంకొన్ని రోజులు అయ్యాక పెద్దమ్మాయికి యాక్సిడెంట్ అయింది. అప్పుడు చిన్నమ్మాయి అంత కేర్ తీసుకోవాల్సి వచ్చింది, తన డబ్బుని, పిల్లల్ని అంట. అప్పుడు తన డబ్బుని, పిల్లల్ని అంత జాగ్రత్తగా చూసుకునేదే కాక వాళ్ళ అక్కని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. కొన్ని రోజులు అయ్యాక వాళ్ళ అక్కకి నయమైంది. అప్పుడు వాళ్ళ చెల్లి దగ్గరకు వచ్చి సారీ చెప్పి, నువ్వు ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేను హెల్ప్ చేయలేదు, కానీ నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ అని చెప్పింది. అప్పటి నుంచి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఈ కథలోని నీతి ఏంటంటే, డబ్బు ముఖ్యం కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. డబ్బు ఈరోజు ఉండవచ్చు, రేపు లేకపోవచ్చు. ఈ కథలో చెల్లికున్న మంచి వ్యక్తిత్వం వల్ల అక్క కూడా మారిపోయింది.